నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హలీం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా హలీంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పావు కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ అయినా పర్వాలేదు, అదైతే ఇంకా కలర్ఫుల్గా వస్తుంది. దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మినపపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను పెసరపప్పును 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకో టేబుల్ స్పూన్ ప్లేస్లో బార్లీ గింజలను వేసుకోవచ్చు. అవి లేవు కాబట్టి నేను డబల్ అమౌంట్గా పెసరపప్పు వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఎర్రపప్పును వేసుకోవాలి. ఒక 10-12 వరకు బాదం వేసుకోవాలి. ఒక 10 వరకు జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా మర్చిపోకుండా వేసుకునేది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బాస్మతి రైస్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఒక 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. టైం ఉంటే 4-5 గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదు, అలా అయితే ఇంకా తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 2 గంటల వరకు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ను చాలా ఎక్కువగా పోసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ను తీసుకుంటున్నాను. దీనిని ఈ మిశ్రమం పూర్తిగా మెత్తగా ఉడికిపోవాలి. చాలా మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి వీటన్నింటిని. ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేరే ప్రాసెస్ చూసుకుందాం. ఇక్కడ నేను హలీంని విత్ బోన్తో చేస్తున్నాను. బోన్లెస్ కూడా చేసుకోవచ్చు. బోన్తో అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి బోన్తో చేస్తున్నాను. ఇప్పుడు 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి ఉంటేనే హలీం అనేది టేస్ట్ బాగుంటుంది. మనం వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులు అనేవి మంచిగా ఉడికిపోతున్నాయి కదా. వీటిని బాగా మెత్తగా ఉడికించాలి. మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే అడుగంటిపోతుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయినాయి. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పులను కూడా నెయ్యిలో వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. వీటిని గార్నిషింగ్ కోసం నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా రోస్ట్ కానివ్వాలి. వీటిని కూడా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్గా కావాల్సినవి ఒక 7-8 లవంగాలు, కొంచెం సాజీరా, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. వీటితోనే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మసాలా స్పైసెస్ చాలా వరకు యాడ్ చేసుకోవాలి. స్టార్ పువ్వు, అదేవిధంగా యాలకులు, ఒక 10-12 మిరియాలను మాత్రం మర్చిపోకూడదు. మిరియాలు అనేవి చాలా ఇంపార్టెంట్ హలీంలో. 2 బగారాకులను కూడా తీసుకోవాలి. ఈ స్పైసెస్ని మరుగుతున్న ఉల్లిపాయ ముక్కలలోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం చేసేది హలీం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాన్ వెజ్ కాబట్టి ఎక్కువనే పడుతుంది. కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దానిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చికెన్ ఈ విధంగా వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్కి తక్కువగానే కారంను యాడ్ చేసుకుంటున్నాను. కారం తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే అందులోకి మసాలా స్పైసెస్ వేస్తున్నాం కాబట్టి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పచ్చిధనియాల పొడిని కూడా వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు, కారం అనేది ముక్కలకు మంచిగా పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకుంటున్నాను. పెరుగును వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనాను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. చూడండి 5 నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు హలీం అనేది మంచి కన్సిస్టెన్సీలో రావడానికి చికెన్ అనేది పూర్తిగా మంచిగా ఉడికిపోవాలి. కాబట్టి ఇందులోకి 1 లీటర్కు కొంచెం తక్కువగా నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటేనే చికెన్ ఉడకడానికి బాగుంటుంది. కాబట్టి నేను ఈ విధంగా వాటర్ని చాలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 16 లేదా 17 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పప్పులు కూడా పూర్తిగా ఉడికిపోయావి. ఈ కన్సిస్టెన్సీలో నేను దింపేసుకున్నాను. కాబట్టి దీనిని పూర్తిగా చల్లారించిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 17 విజిల్స్ తర్వాత చికెన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఆల్మోస్ట్ మనకు చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోయింది. దీనిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గంటెతో మెదుపుతున్నాను. చికెన్ అనేది పూర్తిగా విడిపోయేలా ఈ విధంగా అదుముతూ గంటెతోని మంచిగా కలుపుకోవాలి. చూడండి మనకు చికెన్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నట్టు. ఇప్పుడు దీనిని పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి. చికెన్ అనేది బోన్స్ నుండి పూర్తిగా విడిపోయేలా ఈ విధంగా కలుపుకోవాలి. మనం హలీంని బోన్ చికెన్తో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీన్నంతా ఒక ప్యాన్లోకి తీసుకొని అందులో ఉన్న బోన్స్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా బోన్స్ని ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్న తర్వాత ఈ బోన్ సపరేట్ చేసిన చికెన్ని ఇందులోకి వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా పప్పు గుజ్జుతో ఇలా మంచిగా స్మాష్ చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న జిగురు అనేది అంతా బయటకు వచ్చేసి ఒక ఎలాస్టిసిటీ అనేది ఇందులో ఫామ్ అవుతుంది. దీని ద్వారానే మనకు టేస్ట్ అనేది వస్తుంది. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల వరకు ఇలా మగ్గించుకోవడం వల్ల పైన నెయ్యి ఇలా పేరుకుపోతుంది కదా, దీనిని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి గార్నిషింగ్ కోసం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ పట్టుకున్న పప్పుల మిశ్రమంని ఇందులోకి వేసుకోవాలి. చూడండి ఇందులోకి వేసుకున్న తర్వాత మళ్ళీ పప్పు గుత్తితో మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలా మనకు ఎలా వీలైతే అలా స్టవ్ని అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఒక 40 నుండి 45 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే హలీం అనేది మనకు హైలైట్ టేస్ట్గా మారుతుంది. హలీం చేయడంలో కలపడం అనేది మెయిన్గా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువగా కలిపితే హలీం అనేది అంత మంచి టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు హలీం అయితే కంప్లీట్ అయింది. ఒక 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తూనే నోరూరుతుంది కదా. ఇప్పుడు హలీంని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, పుదీనాను కూడా పైన ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, కాజులను కూడా వేసుకొని మనం గార్నిషింగ్కి ఆయిల్ని తీసేసుకున్నాం కదా, అది కూడా ఇలా పైన లేయర్ లాగా పోసుకోవాలి. చూస్తూనే నోరూరుతుంది కదా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి. ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని తినడం చాలా మంచిది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో అయితే మనకు హలీం రెడీ అయిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.